ఉడుగుల సమైక్య హరీష్ RTV న్యూస్ వార్తా కార్మికులను చిత్రహింసలకు గురి చేశారు. నిదేపై ఆరోపణలు ఉపసంహరించాలని ప్రభుత్వం అటార్నీ సిఫార్సు చేశారు. కానీ న్యాయమూర్తి 15 ఏళ్ల కఠిన శిక్షను విధించారు. దీనికి వ్యతిరేకంగా అమెరికా అంతటా కార్మిక సంఘాలు తీర్మానం చేసి సంతకాలు సేకరించాయి. కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన సభలకు పిలుపునిచ్చాయి. ఇంగ్లాండ్లోని 49 నగరాల్లో కార్మిక వర్గం ప్రదర్శనలు నిర్వహించారు. హే మార్కెట్ వీరులను ఉరితీయడం ద్వారా మా ఉద్యమాన్ని అనగదొక్కగలమని భావించినట్లయితే మమ్మల్ని కూడా ఉరితీయండి. నిప్పు రవ్వను తొక్కిన ప్రతి చోట జ్వాలలు ఎగిసిపడతాయి. ఇది బడబాగ్ని, దీనిని మీరు ఆపలేరు అని 1887 అక్టోబర్ 22న ఒక ప్రదర్శనను ఉద్దేశించి బెర్నార్డ్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. బ్రిటన్ లో కార్మికుల స్పందన చూసి దేశాధ్యక్షుడు బిస్మార్క్ ఆందోళన కలిగింది. బహిరంగ సభలపై నిషేధం విధించాడు. ఉరిశిక్షలు రాజకీయ నేరమంటూ ఫ్రాన్స్ లో 1887 అక్టోబర్ 29న నిరసనలు తెలిపారు. హే మార్కెట్ విచారణ ఒక బూటకంగా సాగింది. చికాగో న్యాయమూర్తుల్లో ఉదారవాదిగా పేరొందిన తులే ఈ కేసును వివరించాలి. కానీ ఈ కేసును కరుడుగట్టిన న్యాయమూర్తి గారేకి అప్పగించారు. ఈ కేసులో ఆస్కార్ నిబేను మినహాయించి 4 ముద్దాయిలైన స్పేస్ ఏంజల్ ఫార్సన్స్ ఫిష్లను 1887 నవంబర్ 11వ తేదీన ఉరితీశారు. ఉరిశిక్షకు గురైన వారిని బంధువులకు కూడా చూపలేదు. 8 గంటల పని దినం ప్రపంచవ్యాప్త పోరాటాలు 1890 మే 1వ తేదీన సెయింట్ లూయిస్ లో నిర్వహించిన అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ సదస్సులో 8 గంటల పని దినం సుస్థిర శాంతి సమర నినాదాలుగా ఫిషర్లను 1887 నవంబర్ 11వ తేదీన ఉరితీశారు. ఉరిశిక్షకు గురైన వారిని బంధువులకు కూడా చూపలేదు. ఇది సమాజ స్థాపన కోసం ఆలేటి ఆటంబరల్ ఆల్టర్నేటివ్ న్యూస్ వరల్డ్ AAW RTV ఆ నాదుల ఆలేటి టీవీ.